అనగనగా ఒక వేడి వేసవి కాలంలో మధ్యాహ్నం సూర్యుడు బగబగా మండిపోతున్నాడు. చెట్లు వాడిపోతున్నాయి. నేల వేడిగా మారింది. అటువంటి వేడిలో ఒక కాకి చాలా దాహంగా ఉంది. అది గగనంలో ఎగురుతూ నీటి కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంది. ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది. కాని అది ఎండిపోగా ఒక్క చుక్క నీరు కూడా మిగలలేదు. తరువాత ఒక బావి దగ్గరకు వెళ్ళింది. కాని అది చాలా లోతుగా ఉండడంతో నీటిని తాగలేకపోయింది. కాకి చాలా అలసిపోయింది. దాహం కూడా మరింత ఎక్కువయింది. కాని అది ఆగలేదు. తన దాహాన్ని తీర్చుకునే ప్రయత్నాన్ని కొనసాగించింది. కొద్దిసేపటికి అది ఒక ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక పాత మట్టి కుండను చూసింది. కుండలో కొంచెం నీరు ఉంది. కాకి ఆనందంతో కుండ దగ్గరకు ఎగిరి వచ్చింది. కాని ఒక సమస్య వచ్చి పడింది. ఆ నీరు చాలా లోతుగా ఉంది. కాకి ముక్కు ఆ నీటిని తాకలేకపోతుంది. దాహంతో ఉన్న కాకి ఆ నీరు చాలా అవసరం. మొదట కాకి కొంచెం నిరుత్యాస పడింది. కాని వెంటనే అది ఆలోచించడం ప్రారంభించింది. ఏదైనా తెలివైన మార్గం ఉంటేనే ఆ నీటిని తాగగలను అని కాకి తనలో తానే అనుకుంది. చుట్టూ చూసింది. కుండ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను గమనించింది. అప్పుడు ఆ కాకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అది ఒక్కొక్క రాయిని ముక్కుతో తీసుకొని కుండలో వేయడం ప్రారంభించింది. మొదట ఒకటి వేసింది. ఎలాంటి మార్పు రాలేదు. తరువాత ఇంకో రాయి వేసింది. నీరు కాస్త పైకి వచ్చింది. 3, 4, 5 రాళ్లను వేయడంతో నీరు మెల్లగా పైకి రావడం మొదలైంది. కొంతసేపటికి నీరు కుండ అంచుకు దగ్గరగా వచ్చింది. కాకి ఆనందంతో కిలకిలలాడింది. దాహంతో ఉన్న కాకి తన ముక్కును కుండలో పెట్టి నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది. దాంతో అది సంతోషంగా సేద తీరుతూ మళ్లీ ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోయింది.